మా దగ్గరికి వచ్చిన చాలా మంది తల్లిదండ్రులు, మా బిడ్డల్ని మేము తెలుగు మీడియంలో చదువుకోవాలంటే మాకు ఆప్షన్ ఉండాలి. మిగతా తల్లిదండ్రులు ఇంగ్లీష్ మాధ్యమంలో పెట్టాలనుకుంటే పెట్టుకోనివ్వండి, కానీ మాకు మటుకు తెలుగు మీడియం అనేది మాకు ఆప్షన్ ఇవ్వండి అని. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒరియా మీడియం ఉంది, తమిళ్ మీడియం ఉంది, కన్నడ మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. కొత్తగా చేయట్లేదు. ఉర్దూ మీడియం స్కూల్స్ ను కూడా తీసేసి వాటిని కూడా ఇంగ్లీష్ మాధ్యమం చేస్తున్నారా లేదా? తెలుగు మాధ్యమాన్ని తీసేసి ఇంగ్లీష్ మాధ్యమం కేవలం తెలుగు వాళ్ళకేనది. ఇది మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని మీద సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా 3 భార్యలు, బహుశా 4-5 పిల్లలు. జగన్ రెడ్డి గారి విధి విధానాలు గత ప్రభుత్వంలోనే తప్పులు జరిగినట్టు సరిదిద్దాల్సిన వ్యక్తి ఎందుకు 5 నెలలు వెయిట్ చేశారో ఆలోచించాలి. అంటే దాంట్లో ఏం కావాలి మీకు? ఇసుక వారోత్సవాలు చేయడానికి 5 నెలలు మీకు సమయం, మీకు 50 మంది చచ్చిపోతారా దానికి? తెలుసా? మీరు ఎప్పుడైనా పశువులు ఉన్నారా? మీరు 2 ఆడపిల్లలే, నాకు చెల్లెలుంది, నాకు భార్య ఉంది, ఒకతే భార్య అధ్యక్ష నాకు ఉండేది. వైసీపీ మేనిఫెస్టోలో 2019లో మద్యపాన నిషేధం అనేది 20% చొప్పున 5 సంవత్సరాల్లో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఇది వారి నవరత్నాలు ఒక ఆణిముత్యం. గత 3 సంవత్సరాల్లో అసలు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదనుకున్న వాళ్ళు గత 3 సంవత్సరాల్లో 25,000 కోట్లు సంపాదించారు. ఎంతో దారుణమైన స్థాయికి వెళ్ళిపోయిందని మద్యాన్ని నిషేధిస్తాన్న వాళ్ళు డైరెక్ట్ గా ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్ముతున్నారు. మద్యం వీరి దత్తపుత్రుడు, వీళ్ళెవరికి కూడా జీర్ణించుకోలేరు. మంచి చేస్తా ఉన్న మన ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేరు. ఈ రాష్ట్రంలో జనాభా 52%, 51% బీసీ కులాలు. ఈ బీసీ కులాలకు సంబంధించి ఎవరైనా ఏం చేయాలి? 14%, 18% ఎస్సీ ఎస్టీలు ఉంటే 1,00,000 కోట్లు, 18,000 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టాలి. 53% బీసీలు ఉంటే ఒక 53,000 కోట్లు బీసీలు ఖర్చు పెట్టాలి. మిగతాదంతా ఉమ్మడి అభివృద్ధికి, ఉమ్మడి మనకి రోడ్డు ప్రయోజనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, వీటికి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కాకుండా ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎటువైపు పోతుంది? వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకుని రాలేం.